పెద్దపల్లి జిల్లా మంథని ప్రభుత్వ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ను ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు. ఆ తర్వాత పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి వైద్యాధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. 3 విడతల్లో రైతు రుణమాఫీ చేశామని, టెక్నికల్ ఇష్యూస్తో రుణమాఫీ కాని వారికి కూడా తప్పకుండా మాఫీ చేస్తామని తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. రుణమాఫీ చేసి రైతుల్లో ఆనందం నింపింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు ఎంపీ వంశీకృష్ణ. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పెద్దపల్లి ప్రాంతం వెనుకబడిపోయిందన్నారు. తాము మంథనిలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ ఎజెండా అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరందరూ కూడా చూసారు, మిమ్మల్ని కూడా స్వశక్తి మహిళా గ్రూపులను ఏర్పాటు చేశారు. ఆ గ్రూపులకు ఆ రోజు 10,000 నుంచి 50,000 నుంచి ₹1,00,000 2 లక్షల వరకు కూడా అప్పులిచ్చి, దాంతో పాటు పావుల వడ్డీ పేరిట ఈ రోజు వడ్డీ రుణాలను కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మొదలుపెట్టింది. వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చి వాళ్ళను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే 10 సంవత్సరాల కాల హేమల అదే నడుచుకుంటూ పోయినాడు తప్ప కొత్తదనం తీసుకురాలి.